మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలు చూసేటట్టయితే కేరళలో ఎవరు నోటీస్ చేయని ఒకటి జరిగింది. కేరళలో బీజేపీ గ్రోత్ స్టోరీ చాలా చాలా ఇప్పుడు బీజేపీ వ్యతిరేక పత్రికలు కూడా ఆశ్చర్యాన్ని ఎలిపిస్తున్నాయి. అదేంటో తెలుసుకోవటానికి ప్రయత్నించేద్దాం. మలయాళ మనోరమ కూడా ఆ పద్ధతుల్లోనే మాట్లాడింది. ఎందుకనంటే ఒక సీట్లో గెలిచారు సురేష్ గోపి, అది దాదాపు 75,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. చిన్న విషయం కాదు. ఆ గెలవటమే కాదు, అక్కడ ఇప్పుడు కరుణాకరన్ కొడుకు మురళీధరన్ ఆయన నేను యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నానని చెప్పి ప్రకటన చేసేసాడు ఆల్రెడీ. అంటే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అక్కడ. అట్లానే మీకు తిరువనంతపురంలో రాజీవ్ చంద్రశేఖరు చివరి నిమిషం దాకా కూడా శశి తరూర్కు ముచ్చెమటలు పట్టించాడు. నువ్వా నేనా అన్నట్టుగా పోటీ జరిగి 16,000 తేడాతో ఓడిపోయాడు. 4% ఓట్లు పెంచుకోగలిగాడు. వాళ్ళకి తగ్గింది, రాజీవ్ చంద్రశేఖర్కి పెరిగింది. అట్లానే ఇంకొకటి ఎవరు ఊహించింది అత్తింగల్ అసలు ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకనంటే 7% ఓట్లు పెరిగి మురళీధరన్ కేంద్ర మాజీ సహాయ మంత్రి, మొన్నటిదాకా సహాయ మంత్రి ప్లస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, 7% ఓట్లు పెరిగినాయి. అదే యూడిఎఫ్కి 4.6% ఓట్లు తగ్గినాయి. కాంగ్రెస్ క్యాండిడేట్ ఎంత మెజార్టీతో గెలిచాడో తెలుసా? ఎల్డిఎఫ్ మీద గెలిచాడు. 3కి సమానంగా వచ్చినాయండి ఆల్మోస్ట్. దాంట్లో అత్తింగల్లో 684 ఓట్ల మెజార్టీతో గెలిచాడు కాంగ్రెస్ క్యాండిడేట్. పార్లమెంట్లో 684 ఓట్ల మెజార్టీతో గెలిచాడు కాంగ్రెస్ అక్కడ క్యాండిడేట్. అక్కడ మురళీధరన్ అద్భుతమైన ఫైటింగ్ ఇచ్చాడు. సరే, పట్టణంతిట్టలో కూడా దాదాపుగా ఆలపూజ, ఇది చాలా ఇంపార్టెంట్. శోభా సురేంద్రన్ పోటీ చేసిన ఆలపూజలో 11% ఓట్లు పెంచుకుందండి. అసలు ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఆవిడ ఒక్క కాన్స్టిట్యున్సీ లేదు, ఇప్పటికి 3 చోట్ల మారింది. 3 చోట్ల ఆవిడ ఎక్కడుంటే అక్కడ అద్భుతంగా ఓట్ల శాతాన్ని పెంచుకుంటా వచ్చింది. 28% బీజేపీకి వస్తుందని ఎవరు ఊహించాల. ఆలపూజలు దాదాపు 3 లక్షల ఓట్లు వచ్చినాయి ఆవిడకి. 11% అదవరకటి కన్నా పెంచుకుంటా రాగలిగింది. సో ఇవాళ గ్రోత్ స్టోరీ చూసేటట్టయితే ఆ పట్టణంతిట్టలో కొంచెం తగ్గింది. యాక్చువల్గా పట్టణంతిట్టలో ఎందుకు తగ్గిందంటే శబరిమలై పోయినసారి అప్పుడు శబరిమల ఇది పెద్ద ఇష్యూ అయింది కాబట్టి అప్పుడు పెరిగింది. ఇప్పుడు మళ్ళా మామూలుగా ఉంది కాబట్టి అక్కడ అయినా అక్కడ బాగానే వచ్చినాయి. పాలక్కాడు దాదాపు 25% వచ్చింది. 20 మీరు ఒక్కసారి నేను ఇచ్చినే కనుక చూసేటట్టయితే మీకు జాగ్రత్త చూడండి, 20% పైగా 7 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయండి. 20% పైగా బీజేపీకి. ఇంకొక రెండిట్లో 19%, 20కి 19కి మధ్య ఉన్నాయి. ఒకటి బీజేపీది, ఒకటి BDJS, మన జనసేనలాగా అక్కడ జనసేన ఉందండి, భారత ధర్మ జనసేన దాని పేరు, యజవాసుకు సంబంధించినటువంటిది. అది బీజేపీ మిత్రపక్షం, ఇక్కడలాగానే అక్కడ కూడా మిత్రపక్షం. సో వాళ్ళు కూడా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చేశారు. సో వాళ్ళు కాబట్టి ఈ 2 కలిపితే 9 లోక్సభ స్థానాలు. అట్లనే 10% దిగువన ఒకే ఒక్క స్థానం అండి, మల్లపురం తెలిసిందే కదా, అదంతా 70-80% ముస్లిం కాన్స్టిట్యున్సీ. అది తప్పితే ఎక్కడా కూడా మీకు 10% దిగువన అసలు లేవు ఏ నియోజకవర్గాల్లో. నేను ఓట్ల శాతం కూడా ఇచ్చాను కాబట్టి మీకు అది కూడా తెలుస్తుంది. ఇంకొక విషయం జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ విషయం. నిన్నటి ఎన్నికల్లో 11 అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ నంబర్ 1 పార్టీగా నిలిచింది. 11. 9 అసెంబ్లీ సెగ్మెంట్లో నంబర్ 2 పార్టీగా నిలిచింది, అంటే రన్నరప్గా నిలిచింది. ఇంకో 10 అసెంబ్లీ సెగ్మెంట్లో క్లోజ్ థర్డ్ అంటే ఎక్కడ డిస్టెంట్ థర్డ్ కాదు, క్లోజ్ థర్డ్గా నిలిచింది. టోటల్ 30 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చే స్థాయికి బీజేపీ ఇవాళ ఎదిగింది. ఇది 2019లో లేదు. ఎందుకు నేను ఇది మొత్తం చెప్పాల్సి వస్తుందంటే, ఇంకొక యాంగిల్ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ వచ్చినటువంటి అన్నీ కూడా ఎక్కువ భాగం యూడిఎఫ్ నుంచి వచ్చినాయి. యూడిఎఫ్ అందరు సంబరాలు చేసుకుంటున్నారు, 18 సీట్లు ఈసారి కూడా గెలిచాం, మంచి
మెజారిటీ వచ్చిందని అనుకుంటున్నారు. కానీ లోపల లోపల వాళ్ళ నాయకులకు భయం పట్టుకుంది. ఎందుకనంటే ఇవాళ 18 సీట్లు అయితే వచ్చినాయి కానీ వాళ్ళ ఓట్లు తగ్గినాయి. ప్రధానంగా ఓట్లు తగ్గటం కాదు, బీజేపీ తీసుకుంటుంది వాళ్ళ ఓట్లు. ఒక్కసారి కొన్ని కాన్స్టిట్యున్సీస్ చూస్తానండి. త్రిశూర్ చూడండి, సురేష్ గోపి బీజేపీకి 9.6% పెరిగిందండి. అక్కడ కాంగ్రెస్కి 10% తగ్గింది. చూడండి ఏం జరుగుతుందనేది. తిరువనంతపురం రాజీవ్ చంద్రశేఖర్కి 4% పెరిగింది. అదే మేర యూడిఎఫ్కి శశిథరూర్కి 4% తగ్గింది. అత్తింగల్లో మురళీధరన్కి 7% పెరిగింది. అదే యూడిఎఫ్ క్యాండిడేట్కి 4.6% తగ్గింది. చూడండి అన్ని చోట్ల ఎట్లా జరుగుతుంది. ఆలప్పుజ ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినా. 11% బీజేపీకి పెరిగితే 2% యూడిఎఫ్ తగ్గింది, 9% ఎల్డిఎఫ్కి తగ్గింది. ఇక్కడ ఎల్డిఎఫ్ ఓట్లన్నీ కూడా దీనికి షిఫ్ట్ అయిపోయినాయి. నిజం చెప్పాలంటే వేణుగోపాల్ గెలిచాడు అంటే ఇది ఎల్డిఎఫ్కి 9% ఓట్లు తగ్గాయి, బీజేపీకి యాడ్ అయినాయి కాబట్టే ఆయన గెలిచాడు. వాస్తవానికి వేణుగోపాల్కి తగ్గినాయి 2%. సో కాబట్టి ఏ పద్ధతుల్లో చూసినా కూడా ఇవాళ బీజేపీ గ్రోత్ స్టోరీ నాకు ఇది చూస్తామంటే ఒక్కటే అనిపిస్తుందండి. ఎందుకంటే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది చూద్దామండి. ఇప్పుడు ఎల్డిఎఫ్ అన్నిటికన్నా దెబ్బ తగలబోతుంది. ఎల్డిఎఫ్ అటు బీజేపీ అనే కాదు, యూడిఎఫ్ కూడా కోల్పోయింది చాలా చోట్ల. మలబార్లో అయితే ముఖ్యంగా చాలా స్ట్రాంగ్ ఫోర్ట్స్ అనుకున్నటువంటి సిపిఎం ప్లేసెస్, టౌన్స్ కూడా ఈసారి యూడిఎఫ్ వైపు వెళ్ళినాయి, బీజేపీ వైపు వెళ్ళినాయి. వర్రీ అయిపోయేటువంటి పరిస్థితి వాళ్ళ మలబార్లో. వెరీ స్ట్రాంగ్ పార్టీ, కన్ననూరు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి, కోజికోడ్ కానీ ఎంతో స్ట్రాంగ్గా ఉండేటువంటి బీజేపీ వీక్ అయిపోయింది సార్. దాని తర్వాత ఇదే పద్ధతి అలప్పుజాల ద్వారా చెప్పాను 9% తగ్గిందని. ఈ పద్ధతి గనక ఇప్పుడైతే ప్రభుత్వానికి డోకా లేకపోవచ్చు, కానీ 2026 అసెంబ్లీ ఎన్నికలకు ఏమైనా జరగచ్చు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక్కసారి మీరు మర్చిపోవద్దు, పశ్చిమ బెంగాల్, త్రిపురలో అసలు సిపిఎం ఏ స్థాయిలో ఉండేది. బీజేపీ ఎదగటం మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా సిపిఎం వైపౌట్ అయిపోయి బీజేపీ పైకి వచ్చింది. కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది. కాంగ్రెస్ కావచ్చు, టీఎంసీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవాళ అదే ఇక్కడ జరగబోతుందా? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మీకు చాలా మందికి తెలుసో లేదో, అసలు సిపిఎం ఏమో ముస్లిం లీగ్ వైపు చూస్తూ ఉంటుంది, ఎంతసేపటికి అప్పీజ్మెంట్ పాలసీస్ పాటిస్తూ ఉంటుంది. కానీ దాని కోర్ ఓట్ బ్యాంక్ అంతా హిందూ ఓట్ బ్యాంక్. కోర్ హిందూ ఓట్ బ్యాంక్ సిపిఎం అంతా కూడా హిందూ ఓట్ బ్యాంక్, త్రిపుర లాగా, బెంగాల్ లాగా. అది మర్చిపోతున్నారు. సో కాబట్టి 2026 అసెంబ్లీ ఎన్నికలకు ఏమైనా జరగవచ్చు. బెంగాల్, త్రిపుర లాగా బీజేపీ ట్రయాంగిల్ ఫైట్లో అతి స్ట్రాంగ్ కంటెండర్గా ఎమర్జ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి, నాకైతే అనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అల్టిమేట్గా నేను చెప్పేది ఒకటే, ఇవాళ ఎన్నికల ముందు వీళ్ళు ప్రగల్భాలు అన్నీ కూడా అవి ఏ విధంగానూ పనిచేయలేదు. అవి ఇవాళ వాళ్ళ బాణాలన్నీ పోల బాణాలు అయిపోయినాయి బీజేపీకి. చివరికి ఇప్పుడు బీజేపీ ఎంట్రీని కేరళలో ఎవ్వరు ఇంకా ఆపలేరు. బూత్ ఇప్పుడు ఆల్రెడీ నిన్న ఎలక్షన్ అయిపోయింది, వాళ్ళు మొదలు పెట్టిపోయారు. బూత్ లెవెల్ ప్లానింగ్ అని చెప్పి అప్పుడే మొదలు పెట్టారు. అంటే వాళ్ళ ఉత్సాహాన్ని మాత్రం చాలా ఎవరికి లేనంత ఉత్సాహం ఉంది కేరళ బీజేపీలో. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కూడా అతిపెద్ద శాఖ, రాష్ట్ర శాఖ ఏదైనా ఉంది అది కేరళ. సో కాబట్టి 2024 ఎన్నికలు ఏం జరిగింది, అందరూ ఏంటంటే ఎక్కడెక్కడో ఊహించుకుంటున్నారు. కానీ ఒడిస్సాలో ఇప్పుడు ఏం జరిగింది, ఒక్కసారి స్వీప్ చేసింది. కేరళలో ఏం జరుగుతుంది 2026 అసెంబ్లీ ఎన్నికలకు అనేది
2024 లోక్సభ ఎన్నికలు కేరళ బీజేపీకి గేమ్ చేంజర్ కాబోతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.